హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం సెషన్లో 9th ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. అండ్ యాజ్ వెల్ as ఈవెన్ వివర్ ప్లానింగ్ టు కమ్ ఫర్ లైవ్ సెషన్స్. ఈవెన్ తెలుగు కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా లైవ్ సెషన్స్ని ప్లాన్ చేస్తున్నాము. సో ఫర్దర్ మీకు ఏంటంటే వెరీ సూన్ మేము లైవ్లోకి రావడం జరుగుతుంది కరెంట్ అఫైర్స్కి సంబంధించి కూడా. సో ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ యాజ్ వెల్ as డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద లైక్ బటన్. అండ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే మనకి యాక్చువల్గా ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏవైతే డిస్కస్ చేస్తున్నామో ఈ కరెంట్ అఫైర్స్లో మీకు ఎండ్ ఆఫ్ ద సెషన్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ ప్రాక్టీస్ క్వశ్చన్స్తో పాటు డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ మనం స్టార్టింగ్ సెషన్లో డిస్కస్ చేస్తున్నాం కదా. సో అందులో ఏంటంటే ఈవెన్ మీకు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అనేవి అంటే సడన్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ నుండి మనకి ఒకవేళ ఆ కరెంట్ అఫైర్లో స్టాటిక్ పార్ట్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటే ఇందులో నుండి అడుగుతారు, రైట్? సో ఈ డౌట్ మీకు వచ్చి ఉండొచ్చు. అండ్ ఏంటంటే ఈవెన్ ఆ యొక్క డౌట్ని కూడా క్లారిఫై చేయడానికి సెషన్స్లో కొన్ని చేంజెస్ తీసుకురావడం జరిగింది. సో అదేంటంటే మీకు డిస్క్రిప్టివ్ సెషన్లో కూడా కొన్ని క్వశ్చన్స్ని రైజ్ చేస్తాను ప్రీవియస్గానే. బట్ ఏంటంటే ప్రీవియస్ సెషన్స్లో నేను మిమ్మల్ని కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయమని చెప్పేవాళ్ళం, రైట్? బట్ ఇప్పుడు ఏంటంటే ఈవెన్ ద సేమ్ ప్రొసీజర్ మీకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ యాజ్ వెల్ as మీకు ఆ యొక్క క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ కూడా క్లాస్లోనే జరుగుతుంది. క్లియర్? అండ్ నా ఇప్పుడు మనం సెషన్ స్టార్ట్ చేసే ముందు ఈవెన్ మీకు కరెంట్ అఫైర్ పీడిఎఫ్స్ కావాలి అనుకున్నా కూడా జస్ట్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఆ లింక్ని క్లిక్ చేస్తూ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు ఫోకస్ చేయాల్సింది టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిన తర్వాత ఈవెన్ అంటే లైక్ కరెంట్ అఫైర్స్ క్లాస్ జరుగుతున్నప్పుడు నోట్స్ తీసుకోవాలా లేదంటే పీడిఎఫ్స్ని ఫాలో అవ్వాలా, లైక్ ఇది వరకు కూడా కొంత డౌట్స్ ఇలాంటి డౌట్స్ని రైజ్ చేశారు. సో వీటి అన్నింటికి సొల్యూషన్ ఏంటి అంటే యూ నీడ్ టు కన్సిడర్ మీరు ఏంటంటే క్లాస్ జరుగుతున్నప్పుడు కొన్ని పాయింట్స్ నేను ఎగ్జామిన్ చేస్తుంటాను. లైక్ దిస్ ఇస్ ద కీ ఫోకస్డ్ ఏరియా, మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి దీంట్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఈ విధంగా అనౌన్స్మెంట్ ఇస్తుంటాను కదా. సో అలాంటివి ఏంటంటే జస్ట్ ఒక రన్నింగ్ నోట్స్ లాగా షార్ట్ పాయింట్స్ కీ ఏరియాస్ని తీసుకోవడానికి ట్రై చేయండి క్లాస్ జరుగుతున్నప్పుడు. క్లాస్ అయిన తర్వాత మీరు కరెంట్ అఫైర్ పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఒకసారి ప్రిపరేషన్ అంటే ఎప్పుడైతే మీరు లైక్ మీ యొక్క సెల్ఫ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో సో అప్పుడు ఏంటంటే ఈ రన్నింగ్ పాయింట్స్తో పాటు అంటే వీటిని చదువుకుంటూ మీరు పీడిఎఫ్ పక్కన పెట్టుకొని అంటే యూ కెన్ టేక్ ప్రింట్అవుట్స్, రైట్? సో ఆ పీడిఎఫ్స్ని ప్రింట్అవుట్ తీసుకుంటే మీకేంటంటే రివిజన్ టైంలో అవ్వనివ్వండి. మ్యాక్సిమం మీ షార్ట్ రన్నింగ్ నోట్స్ సరిపోతుంది. కానీ ఇన్ డీటెయిల్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఒకవేళ కాన్సెప్ట్ని క్లాస్లో విన్నా కూడా గుర్తులేదు, మళ్ళీ ఒకసారి చదివితే గుర్తుంటుంది. సో మరి ఎలా అనుకున్నప్పుడు మీరు పీడిఎఫ్స్ ద్వారా వెళ్ళొచ్చు అనమాట. సో ఇలా ఒక ప్రొసీజర్ని ఫాలో అవుతుండండి కరెంట్ అఫైర్స్కి. బికాస్ మీకు ఏంటంటే మ్యాక్సిమం ఎగ్జామ్కి సంబంధించి కూడా ప్రిలిమ్స్ అయినా అంటే ప్రిలిమ్స్ అంటే లైక్ మనకి ఏంటంటే బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి కొన్ని స్టేజెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఎలాంటి ఎగ్జామ్కైనా ఇనీషియల్ స్టేజ్ మనకి చూస్తే కరెక్ట్ ఆన్సర్, రైట్? అంటే ఇక్కడ మీకు ఎండ్ ఆఫ్ ద సెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. యాజ్ వెల్ as మనకి డిస్క్రిప్టివ్ సెషన్లో కూడా ఇక్కడ నేను మీకు క్వశ్చన్స్ రైజ్ చేస్తాను. ఎండ్ ఆఫ్ ద సెషన్లోనే కాకుండా ఇలాంటి మధ్యలో మనకి ఏంటంటే మ్యాక్సిమం ఇంపార్టెంట్. ఎందుకంటే కరెంట్ ప్రస్తుతం ఉన్న కాన్సెప్ట్స్ పైన కూడా స్టాటిక్ పార్ట్ అడుగుతారు మిమ్మల్ని. ఏదో ఒకేసారి లైక్ ప్రీవియస్గా ఎక్కడి నుండో వాళ్ళు అడగరు. ప్రస్తుతం శ్రీలంక గురించి ఉంది. సో శ్రీలంకకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ స్టాటిక్ పార్ట్ని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఆ విధంగా మిమ్మల్ని ఈవెన్ స్టాటిక్ పార్ట్ని కూడా ఒక ప్రిపరేషన్ లైక్ మీకు ఏంటంటే క్లాస్లోనే ప్రొవైడ్ చేసే విధంగా మేము ఇక్కడ క్లాసెస్ని డిజైన్ చేయడం జరిగింది. సో జస్ట్ స్టే ట్యూన్. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి డిస్క్రిప్టివ్ సెషన్ స్టార్ట్ చేసినట్లయితే నేషనల్ న్యూస్తో మనం కరెంట్ అఫైర్ని స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వన్ మీకు ఫస్ట్ ఒక క్వశ్చన్ ఇస్తాను. సో ట్రై టు ఆన్సర్ ద క్వశ్చన్. ఏంటంటే ఇండియాలో రీసెంట్గా మనకి ఏంటంటే ఈ యొక్క మిషన్ వచ్చేసి ఇండియా సెమీ కండక్టర్ మిషన్ అంటే ఏంటి అండ్ యాజ్ వెల్ as సెమికాన్ ఇండియా ప్రోగ్రామ్ అనేవి ఏంటి, అసలు మీ క్వశ్చన్స్కి మీకు ఏంటంటే లిటిల్ బిట్ ఐడియా దేనికోసం వీటిని లాంచ్ చేస్తారు, అట్లీస్ట్ మీకు టైటిల్ చూసినా కూడా ఐడియా వచ్చి ఉంటుంది ఈ ప్రోగ్రామ్స్ కానీ ఈ మిషన్స్ ఎందుకోసం అనేది, రైట్? సో ఇప్పుడు వీటికి రిలేటెడ్గా ఈరోజు మనం కాన్సెప్ట్ని డిస్కస్ చేయబోతున్నాం. సో ఆ కాన్సెప్ట్ ఏంటి కరెంట్ అఫైర్లో ఉంది, ఈ ఆన్సర్కి క్వశ్చన్స్కి ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి కామెంట్ సెక్షన్ బిలో. దెన్ వీ కెన్ డిస్కస్ లేటర్. ఇక్కడ ఏంటంటే అడ్వైజరీ కమిటీ ఫర్ దట్ ఈస్ విచ్ ఈస్ రిగార్డింగ్ సెమీ కండక్టర్ మిషన్. సో ఇక్కడ నేను క్వశ్చన్ రేస్ చేసింది కూడా అదే, ఇండియా సెమీ కండక్టర్ మిషన్ అనేది, రైట్? సో ఇక్కడ మనకి అడ్వైజరీ కమిటీ అనేది ఈ ఇండియా సెమీ కండక్టర్ మిషన్కి సెట్ చేయడం జరిగింది. మరి ఈ అడ్వైజరీ కమిటీ ఎలా హెల్ప్ చేయబోతుంది, దట్ మీన్స్ కీ వర్కింగ్ రోల్ ఏంటి అడ్వైజరీ కమిటీది అండ్ యాజ్ వెల్ as ఇందులో ఎవరిని సెలెక్ట్ చేశారు ఈ అడ్వైజరీ కమిటీ బోర్డులో అనేది ఇప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది కొంత ఎక్స్పర్ట్స్ మెంబర్స్ని ఒక గ్రూప్గా ఫామ్ చేసి ఈ కమిటీని ఫ్రేమ్ చేయడం జరిగింది. మరి అందులో ఉన్న ఎక్స్పర్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరు అంటే ఎక్స్పర్ట్ కంప్రైజెస్ ఆఫ్
academicians and as well academicians, senior government officials and as well as industry experts. సో ఇక్కడ మనకి డిఫరెంట్ ఏరియాస్ నుండి ఏంటంటే సారీ ఇలా డెలిగేట్స్ని ఇలా గ్యాదర్ చేసి రీసెంట్గా మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ యొక్క అడ్వైజరీ కమిటీని ఫ్రేమ్ చేసింది. కానీ ఎందుకోసం ఫ్రేమ్ చేసింది, వర్కింగ్ ఏంటి అన్న విషయానికి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి వర్కింగ్ వచ్చేసి ఈ అడ్వైజరీ కమిటీలో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఏంటంటే ఈ ఇండియన్ సెమీ కండక్టర్ మిషన్ ఏదైతే ఉందో సో దాన్ని వాటి యొక్క గోల్స్ని రీచ్ అవ్వడానికి హౌ కంట్రీ కెన్ ఎన్హాన్స్ ద మిషన్, ఈ మిషన్ ఇండియా యొక్క మిషన్ అనమాట, ఇండియా సెమీ కండక్టర్ మిషన్ అనేది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇందులో ఏంటంటే ఈ యొక్క కమిటీ అనేది దిస్ విల్ ఆల్సో గివ్ ద రికమెండేషన్స్. దేనికి సంబంధించి రికమెండేషన్స్ అంటే ఆన్ బిల్డింగ్ డిస్ప్లే ద ఎకోసిస్టమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెమీ కండక్టర్స్ ఇన్ ఇండియా. అండ్ ఈవెన్ రిగార్డింగ్ ఈ యొక్క కమిటీ అనేది దిస్ విల్ బి గోయింగ్ టు ప్రొవైడ్ ద ప్లాన్స్. కానీ ఎవరికి సంబంధించి ఈవెన్ లైక్ స్టార్టప్స్ కానివ్వండి, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి కానివ్వండి, ఎంఎస్ఎంఈస్కి స్టార్టప్స్కి కూడా ఇనీషియల్గా సపోర్ట్ అనేది అంటే కొన్ని ప్లాన్స్ అనేది కూడా ఈ యొక్క పర్టికులర్ కమిటీ ఏదైతే అడ్వైజరీ కమిటీ ఉందో రీసెంట్గా ఎస్టాబ్లిష్ చేశారో ఈ యొక్క కమిటీ అనేది ఇలా వేరియస్ వేస్లో హెల్ప్ చేయబోతుంది. ఇది వర్కింగ్ ఆఫ్ అడ్వైజరీ కమిటీ విచ్ వాస్ రీసెంట్లీ సెటప్ బై మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ ఇందాక నేను మీకు రైజ్ చేసిన క్వశ్చన్ ఏంటి, అసలు మీకు అట్లీస్ట్ మీకు ఎంతవరకు తెలిసిందన్న ఇంపార్టెంట్ అయినా కూడా మీకు అట్లీస్ట్ 1 or 2 లైన్స్ డిస్క్రిప్షన్ తెలిసినా కూడా కమెంట్ సెక్షన్లో మీకు అది ఒక 1 to 2 minutes టైప్ చేయండి, రైట్? సో ఇక్కడ మీకు అట్లీస్ట్ తెలియకపోతే ఈ రోజున తెలుసుకోండి. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో మీకు ఇలాంటి క్వశ్చన్స్ అంటే దీనికి రిలేటెడ్గా వచ్చినప్పుడు నేను మళ్ళీ ఆ క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు మీరు ఆన్సర్ చేసే విధంగా మీరు యాక్చువల్గా మీ యొక్క కేపబిలిటీని ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ క్వశ్చన్, వాట్ డూ యూ నో అబౌట్ ఇండియా సెమీ కండక్టర్ మిషన్ అన్నాం. ఈ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే యూ కెన్ కన్సిడర్ హియర్ ఇండియాని గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ హబ్గా మార్చడానికి. అది కూడా దేని ద్వారా మనకు తెలిసిందే, సెమీ కండక్టర్స్ ఎక్కువగా మనకి హోమ్ డివైజెస్లో కూడా మనం యూజ్ చేస్తుంటాం, లైక్ కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్, ఈవెన్ ఇన్ రిమోట్స్. సో ఈ విధంగా మనకి అప్లయన్సెస్లో ఈ యొక్క చిప్స్ ఏవైతే ఉన్నాయో మైక్రో చిప్స్ షార్టేజ్ కానివ్వండి, ఇండియాలో ఇది ఒక ప్రాబ్లం మేజర్గా ఫేస్ చేస్తుంది. సో ఈ విధంగా కాకుండా ఇండియాని ఒక ఎలక్ట్రానిక్ హబ్గా మార్చడానికి ఈ యొక్క మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే సెమికాన్ ఇండియా ప్రోగ్రామ్ అన్నాం. సెమికాన్ ఇండియా ప్రోగ్రామ్ అనేది ప్రీవియస్ ఇయర్ అంటే 2021లో డిసెంబర్లో లాంచ్ చేశారు. ఈ సెమికాన్ ఇండియా ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ యాక్చువల్గా దీన్ని అప్రూవ్ చేసింది. సో అప్రూవ్ చేసినప్పుడు ఏంటంటే కొంత అమౌంట్ని సెట్ చేసింది ఈ యొక్క ప్రోగ్రామ్కి, దట్ ఈస్ 76,000 crore rupees అమౌంట్ అనేది సెమికాన్ ఇండియా ప్రోగ్రామ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి లాంచ్ చేశారు. అండ్ ఏంటంటే మరి ఆబ్జెక్టివ్ ఏంటి సెమికాన్ ఇండియాది అంటే ఇన్ ద సేమ్ వే డెవలప్మెంట్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అనమాట. అండ్ ఆల్సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 6 yearsలో సెమీ కండక్టర్ డెవలప్మెంట్ అనేది చేస్తూ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఉన్న మిషన్ ఏంటి మనకి ఇండియా సెమీ కండక్టర్ మిషన్లో భాగంగా కూడా దిస్ ఈస్ ఫోకసింగ్ ఆన్ ఆల్ టువర్డ్స్ మేకింగ్ ఇండియా యాజ్ అ గ్లోబల్ ఎలక్ట్రానిక్ హబ్. సో దిస్ ఈస్ ద ఓవరాల్ ఆబ్జెక్టివ్ అనమాట. అర్థమైంది కదా? సో ఈరోజు మన కరెంట్ అఫైర్లో ఎందుకుంది ఇలా ఏంటంటే ఇండియాని ఒక ఎలక్ట్రానిక్ గ్లోబల్ హబ్గా మార్చడానికి పర్టికులర్గా సెమీ కండక్టర్స్ని ఫోకస్ చేస్తూ ఈ సెక్టార్ ఏంటి సెమీ కండక్టర్ డెవలప్మెంట్ యొక్క సెక్టార్ని ఫోకస్ చేస్తూ రీసెంట్గా ఒక అడ్వైజరీ కమిటీ అంటే ఇంకా ఇలా ఒక కమిటీ ఉండడం ద్వారా ఏమవుతుంది అంటే ఇందులో ఎక్స్పర్ట్స్ ఉన్నారు యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారు. సో వాళ్ళ యొక్క ప్లాన్స్ అండ్ వాళ్ళ యొక్క ఐడియాస్తో ఇంకా త్వరగా మన గోల్స్ని రీచ్ అవ్వడానికి అంటే నెక్స్ట్ 6 yearsలోనే ఈ యొక్క గోల్ని రీచ్ అవ్వాలి కాబట్టి సో దాట్ రీసెంట్గా అడ్వైజరీ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద కరెంట్ అఫైర్. ఐ హోప్ యూ వర్ గెటింగ్ ద కాన్సెప్ట్స్ క్లియర్లీ, రైట్? సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా సబ్జెక్ట్కి సంబంధించి మీకు అది డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ అవనివ్వండి, ప్రాక్టీస్ సెషన్ అవనివ్వండి, సో జస్ట్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ మనం ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్కి వెళ్ళినట్లయితే సో ఈరోజు మన కరెంట్ అఫైర్లో ఉంది క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ బై సబ్జెక్ట్ 2022. ఇక్కడ మనకి సబ్జెక్ట్ వైజ్గా వెళ్ళినట్లయితే యూనివర్సిటీస్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి ఈ యొక్క ర్యాంకింగ్ అనేది ఎవ్రీ ఇయర్ ఇస్తుంటారు. సో ఇక్కడ ఏంటంటే క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అనమాట రీసెంట్గా రిలీజ్ చేశారు 2022కి సంబంధించి సబ్జెక్ట్ వైజ్గా. అండ్ దెన్ ఇప్పుడంటే మనం డిస్కస్ చేసేది ఎలాంటి సబ్జెక్ట్ కేటగిరీస్ని కన్సిడర్ చేశారు అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియాకి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ లేదా దట్ మీన్స్ యూనివర్సిటీస్ ఏవైనా ఇందులో ప్లేస్ చేసుకోవడం జరిగిందా లేదా ఈ క్యూఎస్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో.
అండ్ ఫస్ట్ మీకు ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే అసలు క్యూఎస్ ర్యాంకింగ్స్ అన్నాం. క్యూఎస్ ఫుల్ ఫామ్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఎంతమందికి అయితే వాళ్ళకి మీరైతే పర్ఫెక్ట్ ఉన్నారో అట్లీస్ట్ మీకు ఎలాంటి ఐడియా ఉన్నా కూడా పర్వాలేదు, ఐదర్ అది రాంగ్ అయినా రైట్ అయినా, బట్ అట్లీస్ట్ ఫస్ట్ ఒక హ్యాబిచువేట్ చేసుకోండి మీరు అటెంప్ట్ చేయడం. బికాస్ ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు ఇది ఒక ప్రాక్టీస్ టెస్ట్ లాగా కన్సిడర్ చేసుకోండి. సో జస్ట్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి క్యూఎస్ ఫుల్ ఫామ్ అనేది. అండ్ దెన్ రీసెంట్గా మనకి ఏప్రిల్ 6th రోజున ఈ యొక్క రిపోర్ట్ని రిలీజ్ చేశారు, అది కూడా సబ్జెక్ట్ వైజ్గా. అండ్ దెన్ ఈ ర్యాంకింగ్స్ అనేవి ఏంటంటే సబ్జెక్ట్స్ ఎలాంటివి ఇంక్లూడ్ చేశారు, కేటగిరీస్ అంటే ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, హ్యుమానిటీస్ అండ్ ఆర్ట్స్, న్యాచురల్ సైన్సెస్, మెడిసిన్ అండ్ లైఫ్ సైన్సెస్, మేనేజ్మెంట్ అండ్ సోషల్ సైన్సెస్. సో ఈ పర్టికులర్ డిఫరెంట్ కేటగిరీస్లో సబ్జెక్ట్ వైజ్గా కన్సిడర్ చేస్తూ కొన్ని యూనివర్సిటీస్కి ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ వైజ్గా టాప్ ఉన్న యూనివర్సిటీ ఏంటి వరల్డ్ వైడ్గా అనేది డిస్కస్ చేద్దాం లిస్ట్. అండ్ యాజ్ వెల్ అస్ ఇండియాకి సంబంధించిన ఎలాంటి యూనివర్సిటీస్ అనేవి ఇందులో ప్లేస్ చేసుకున్నాయా లేదా, అట్లీస్ట్ టాప్ 100లో అనేది కూడా డిస్కస్ చేద్దాం. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అనేవి సబ్జెక్ట్ వైజ్గా ఇస్తున్నారు అన్నాం, రైట్. సో దీస్ ఆర్ కంపైల్డ్ యాన్యువల్లీ. ఎందుకోసము? విచ్ ఈస్ టు హెల్ప్ prospective students identify the leading universities in a పర్టిక్యులర్ సబ్జెక్ట్కి సంబంధించి కన్సిడరేషన్లోకి తీసుకోండి. ఇక్కడ విచ్ ఇస్ టు ఫర్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ద స్టూడెంట్స్ విచ్ ఇస్ టు ఐడెంటిఫై ద లీడింగ్ యూనివర్సిటీ. అంటే ఒక్కో సబ్జెక్ట్కి ఏ యూనివర్సిటీ పర్ఫెక్ట్. ఇప్పుడు మనం సపోజ్ ఏదైనా ఒక కాలేజ్ ఏదైనా మీ పర్టికులర్ ఏరియాలో చూసుకోండి. సో సపోజ్ ఇలా మనకి ఇంజనీరింగ్కి కాలేజ్ బాగుంటుంది. సో ఇలా మనం ఎలాంటివి బేస్ చేసుకొని చెప్తుంటాము. సో ఇలా ఈ విధంగా వరల్డ్ వైడ్గా కూడా కొన్ని ర్యాంకింగ్స్ అనేవి ఇస్తుంటారు యూనివర్సిటీస్కి. సో వాటి బేస్ చేసుకొని స్టూడెంట్ యొక్క పర్స్పెక్టివ్కి సంబంధించి ఏ యూనివర్సిటీ బాగుంది అంటే ఈ సబ్జెక్ట్కి యూనివర్సిటీ బెటర్. సో ఈ విధంగా కూడా ఒక మనకి ఏంటంటే ఒక రిపోర్ట్ అనేది ఉంటుంది. సో అదే మనకి వన్ ఆఫ్ ద రిపోర్ట్ వచ్చేసి క్యూఎస్ యూనివర్సిటీ వరల్డ్ ర్యాంకింగ్ రిపోర్ట్స్ అనమాట. అంటే ఇది హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన రిపోర్ట్ అని మనం ఈజీగా డిఫైన్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ క్వశ్చన్ ట్రై టు థింక్ అబౌట్ ద క్వశ్చన్. ఏంటి ఆ క్వశ్చన్ మీకు రైస్ చేసింది క్యూఎస్ అనేది అట్లీస్ట్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక్కడ మీకు ఐదర్ ఇట్ ఈస్ రాంగ్ ఆర్ రైట్. దెన్ ఇక్కడ మనకి టాప్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీకి చూసుకున్నట్లయితే ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్లో ఫస్ట్ ఇక్కడ టాప్ 1లో ఉన్న ఇన్స్టిట్యూట్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ యూకేకి సంబంధించి. అండ్ సెకండ్ కేటగిరీ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో మాస్టర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విచ్ రిప్రజెంట్స్ యూఎస్ఏ. And then moving to third category is life sciences and medicine, Harvard University of USA, as well known about this, I hope that many people. Natural sciences, Massachusetts Institute of Technology, MIT, which represents USA. Social sciences and management, Harvard University. ఇక్కడ చూసుకోండి చాలా కేటగిరీస్ వరకు మనకి ఈవెన్ ఇంక్లూడింగ్ 2. సో మనకి ఇక్కడ హార్వర్డ్ యూనివర్సిటీ ఉన్న మాస్టర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి ఇన్ 2 కేటగిరీస్లో ప్లేస్ చేసుకోవడం జరిగింది టాప్ యూనివర్సిటీగా. అంటే ఈ ఒక పర్టికులర్ సబ్జెక్ట్ వైజ్గా ఒకసారి మీరు అట్లీస్ట్ 2 యూనివర్సిటీ నేమ్స్ గుర్తుపెట్టుకుంటే మీకు 4 కేటగిరీస్ కవర్ అవుతాయి. అండ్ ద రిమైనింగ్ వన్ ఈజ్ యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ యూకే, అదేంటి ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్. సో ఇది మనకి రీసెంట్గా ఉన్న టాప్ ఇన్స్టిట్యూట్స్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీలో ఫస్ట్ పొజిషన్లో ఉన్న ఇన్స్టిట్యూట్స్ ఏంటి అనేది. అండ్ ఇప్పుడు అసలు అయితే మనకి ఇందులో ఉండే క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఏంటది? ఇండియాకి సంబంధించి ఏవైనా యూనివర్సిటీస్ ప్లేస్ చేసుకున్నాయా క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ రిపోర్ట్లో? ఎస్, ఇక్కడ ఏంటంటే ఇండియాకి సంబంధించి ఫస్ట్ ఒక 2 ఇన్స్టిట్యూట్స్ చూసుకోండి. ఇక్కడ ఐఐటి బాంబే వచ్చేసి 65th ర్యాంక్లో, అండ్ దెన్ ఐఐటి ఢిల్లీ అనేది 72nd ర్యాంక్ అనమాట. అంటే ఇక్కడ మనకి ఈ 2 ఇన్స్టిట్యూట్స్ అనేవి ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ అనమాట విచ్ ఆర్ ఫీచర్డ్ అమాంగ్ టాప్ 100 ర్యాంక్స్ అండర్ ద కేటగిరీ కాల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కేటగిరీ. సో ఇక్కడ డిఫైన్ చేసుకోండి మనకి ఏంటంటే స్పెసిఫిక్ కేటగిరీ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఇండియాకి సంబంధించిన 2 ఇన్స్టిట్యూట్స్ అనేవి టాప్ 100 లిస్ట్లో క్యూఎస్ యూనివర్సిటీ వరల్డ్ ర్యాంకింగ్ రిపోర్ట్లో ప్లేస్ చేసుకోవడం జరిగింది. ఐఐటి బాంబే అండ్ యాజ్ వెల్ అస్ ఐఐటి ఢిల్లీ. సో దెన్ ఇదివరకు నేను మీకు క్వశ్చన్ రైజ్ చేస్తాను, ఏంటది క్యూఎస్ యొక్క ఫుల్ ఫామ్. ఒకవేళ మీకు ఎవరికి అసలు దీని గురించి ఐడియా లేకపోతే అట్లీస్ట్ ఈరోజు సెషన్తో ఎవ్రీ వన్ గెట్ క్లియర్ యువర్ డౌట్ ఇట్ సెల్ఫ్. ఇదేంటంటే క్వాక్వరెల్లి సిమ్డాన్స్. ఏంటది? క్వాక్వరెల్లి సిమాన్స్ అనేది క్యూఎస్ ఫుల్ ఫామ్. మళ్ళీ ఒకసారి చూసుకోండి స్పెల్లింగ్తో సహా. మీరు మ్యాక్సిమం క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉండవు, కానీ ఏంటంటే ఐదర్ ఒక జనరల్ ఇన్ఫర్మేషన్గా కూడా యూ నీడ్ టు నో. అండ్ బట్ ఏంటంటే మీరు దీనికి సంబంధించి అడిగే ఛాన్సెస్ ఎక్కడుంటాయి అంటే క్యూఎస్ ర్యాంకింగ్స్ అనేవి వేటికి సంబంధించి ఇస్తుంటారు విచ్ ఇస్ రిగార్డింగ్ హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి యూనివర్సిటీస్కి సంబంధించి ఈ యొక్క ర్యాంకింగ్స్ అనేది ఇస్తుంటుంది మనకి
క్వాక్వరెల్లి సిమాన్స్ అనేది ఒక యూకే కంపెనీ అనమాట, విచ్ ఈస్ స్పెషలైజింగ్ ఇన్ ద అనాలిసిస్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అరౌండ్ ద వరల్డ్. సో వరల్డ్లోనే ఈ యొక్క ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ని అనలైజ్ చేస్తూ, హైయర్ ఎడ్యుకేషన్ అనలైజ్ చేస్తూ ఈ యొక్క ర్యాంకింగ్స్ అనేది యూకే కంపెనీ ఏంటది మనకి క్వాక్వరెల్లి సిమాన్స్ అనేది ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తుంటుంది. సో రీసెంట్ 2022 డేటా ప్రకారం మనకి ఇండియాకి సంబంధించి కూడా 2 ఇన్స్టిట్యూట్స్ అనేవి టాప్ 100లో ప్లేస్ చేసుకోవడం జరిగింది. ఐ హోప్ దట్ యు వర్ గెటింగ్ ద కాన్సెప్ట్ రైట్. అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ మనం స్టేట్ న్యూస్లోకి వెళ్ళినట్లయితే, ఫస్ట్ ఇక్కడ మీకు క్వశ్చన్స్ ఇస్తాను, దాని తర్వాత కాన్సెప్ట్లోకి వెళ్దాము. ఈరోజు మనం డిస్కస్ చేసేది వరల్డ్ బ్యాంక్ అండ్ ఏఐబి గురించి కూడా మనకి ఈరోజు కరెంట్ అఫైర్లో ఉంది, స్టేట్ అఫైర్స్కి సంబంధించి. సో ఫస్ట్ ఇక్కడ మీకు క్వశ్చన్ వచ్చేసి, అసలు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ యొక్క ఇండియా అనేది అందులో మెంబరా కాదా? దిస్ ఇస్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఇక్కడ మనకి ఏషియాకి సంబంధించిన కంట్రీస్ అన్నాం, మరి దీంట్లో ఇండియా అనేది మెంబరా కాదా? ఒకవేళ మెంబర్ అయినా కూడా ఇంకేంటంటే అదర్ క్వశ్చన్ వచ్చేసి, అసలు ఏఐబి అంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఎందుకోసం దీన్ని సెటప్ చేశారు, అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు ఎప్పుడు సెటప్ చేశారు, ఎస్టాబ్లిష్డ్ ఇయర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇస్ ఇట్ క్లియర్? దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే, రీసెంట్గా గుజరాత్కి సంబంధించిన మిషన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రాజెక్ట్కి సంబంధించి ఏషియన్ బ్యాంక్, దట్ ఈస్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్తో పాటు వరల్డ్ బ్యాంక్ అనేది కొంత అమౌంట్ని లోన్ అగ్రిమెంట్గా రీసెంట్గా లాంచ్ చేసింది. సో ఆ ప్రొవైడింగ్ అ లోన్ ఆఫ్ 7,500 crore రూపీస్ అనేది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఇంకా వరల్డ్ బ్యాంక్ అనేవి ప్రొవైడ్ చేయబోతున్నాయి గుజరాత్కి సంబంధించిన మిషన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రాజెక్ట్కి. యాక్చువల్గా మరి ఈ మిషన్ యొక్క లేదా ఈ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, గుజరాత్లో దీన్ని ఎందుకు లాంచ్ చేశారు అంటే, మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి విచ్ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ ద ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ గుజరాత్. సో ఇది మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. ఈవెన్ ఇక్కడ చూడండి మీరు, వరల్డ్ బ్యాంక్ యొక్క లోగో అండ్ యాజ్ వెల్ as ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ యొక్క ఇమేజెస్. దెన్ ఈవెన్ ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే, ఇక్కడ ఏమన్నారు, విచ్ ఇస్ టు ఇంప్రూవ్ ద ఎడ్యుకేషన్ క్వాలిటీ అన్నారు. మరి ఏ విధంగా ఇంప్రూవ్ చేయబోతున్నారు ఎడ్యుకేషన్ క్వాలిటీ అనేది, విచ్ ఇస్ బై యూస్ టు డెవలప్ 50,000 న్యూ క్లాస్ రూమ్స్ అండ్ 1.5 lakh స్మార్ట్ క్లాస్ రూమ్స్ అంటే టెక్నాలజీని అడ్వాన్స్ డెవలప్మెంట్స్ చేస్తూ 20,000 న్యూ కంప్యూటర్ ల్యాబ్స్ అండ్ 5,000 థింకరింగ్ ల్యాబ్స్ అనమాట. బికాస్ ఇక్కడ మనం చూసుకున్నా కూడా స్టేట్లో గుజరాత్లో నియర్లీ 41,000 గవర్నమెంట్ ఇంకా గ్రాంట్ ఇన్ ఎయిడ్ స్కూల్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఈ ప్రతి ఒక్క స్కూల్ని అక్కడ మేజర్గా ఎడ్యుకేషన్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి ఇలా డిఫరెంట్ ఇనిషియేటివ్స్తో ముందుకొస్తుంది గుజరాత్ స్టేట్ గవర్నమెంట్. సో దీనికి సహాయపడింది రీసెంట్గా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దట్ ఈస్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఇంకా వరల్డ్ బ్యాంక్ అనేది 7,500 crore రూపీస్ అమౌంట్ని లోన్గా ప్రొవైడ్ చేసింది అనమాట గుజరాత్ స్టేట్ గవర్నమెంట్కి. అండ్ దెన్ ఇప్పుడు మనం కాన్సెప్ట్తో డీల్ చేసాం, కానీ మీరు డిస్కస్ చేయాల్సింది ఏంటి ఇక్కడ, స్టాటిక్ పార్ట్. సో ఇక్కడ స్టాటిక్ పార్ట్ని కాన్సన్ట్రేట్ చేస్తే, వరల్డ్ బ్యాంక్ యొక్క ఎస్టాబ్లిష్డ్ ఇయర్ వచ్చేసి 1944 అండ్ దెన్ హెడ్ క్వార్టర్స్ ఇస్ ఇట్ వాషింగ్టన్ DC, యునైటెడ్ స్టేట్స్. దెన్ మూవింగ్ టు ఏఐబి. సో మనకి ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 2016లో. మరి ఇందులో ఏఐబి మెంబర్షిప్ ఎంత అంటే 105 మెంబర్స్ అనేది, అంటే ఏషియన్ కంట్రీస్కి సంబంధించి 105 మెంబర్స్ అనమాట. ఇందులో హెడ్ క్వార్టర్స్ ఇస్ ఇట్ బీజింగ్, చైనా. మరి ఏఐబి ఫార్మేషన్ మనం 2016 అన్నాం. దెన్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీకు వెదర్ ఇండియా ఈజ్ ఎ మెంబర్ కంట్రీ ఆర్ నాట్ అనే క్వశ్చన్ రైజ్ చేస్తాను కదా. ఎస్, ఇండియా ఈజ్ ఎ మెంబర్ అనమాట. ఇండియా కూడా 2016లోనే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఈ యొక్క అసోసియేషన్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇండియా ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ 105 మెంబర్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ యొక్క దట్ ఈస్ విచ్ ఇస్ రిగార్డింగ్ అడిగింది ఏంటి క్వశ్చన్ మిమ్మల్ని నేను, ఆబ్జెక్టివ్ కదా. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి టు ఇంప్రూవ్ ఎకానామిక్ అండ్ సోషల్ అవుట్కమ్స్ ఇన్ ఏషియా. ఏంటది, టు ఇంప్రూవ్ ఎకానామిక్ అండ్ సోషల్ అవుట్కమ్స్ రిగార్డింగ్ ద ఏషియన్ కాంటినెంట్. సో ఇది మనకి మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. ఎందుకోసం ఏఐబిని ఎస్టాబ్లిష్ చేశారు. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 2016లో. ఇస్ ఇట్ క్లియర్ విత్ ద కాన్సెప్ట్? అండ్ దెన్ నెక్స్ట్ మనం బ్యాంకింగ్ న్యూస్లోకి వెళ్ళినట్లయితే, రీసెంట్గా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది ఒక ఇంప్లిమెంటేషన్తో ముందుకు రావడం జరిగింది. ఆ ఇంప్లిమెంటేషన్తో ఉన్న కరెంట్ అఫేర్ ఏంటి అంటే, పాజిటివ్ పే సిస్టమ్ అనేది, పీపీఎస్ సిస్టమ్ అనేది ప్రీవియస్గా కూడా యాక్చువల్గా పిఎన్బి ఇలా కొన్ని బ్యాంక్స్ అనేవి లాంచ్ చేశాయి. కానీ ఏంటంటే పిఎన్బి అనేది ఇప్పుడు మ్యాండేటరీ చేసింది, కంపల్సరీగా కొంత అమౌంట్. ఆ అమౌంట్ ఎంత అంటే ఇక్కడ కన్సిడర్ హియర్ పేమెంట్స్ ఏవైతే ద వర్త్ ఆఫ్ రూపీస్ 10 lakh అండ్ అబవ్ ఉంటాయో. సో ఈ 10 lakh అండ్ అబవ్ ఉన్నప్పుడు యాక్చువల్గా చెక్ పేమెంట్స్ ఉంటాయి కదా, పర్టికులర్గా ఈ చెక్ పేమెంట్స్ చేస్తున్నప్పుడు దే హ్యావ్ టు డూ
పాజిటివ్ పే సిస్టమ్ ద్వారా. మరి ఈ పాజిటివ్ పే సిస్టమ్ అంటే ఏంటి, ఎందుకోసం దీన్ని లాంచ్ చేస్తారో కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క పర్టిక్యులర్ విచ్ ఇస్ రిగార్డింగ్ పాజిటివ్ పే సిస్టమ్ అనేది ఒక మూవ్ అనమాట. ఎందుకోసము, నియర్లీ పంజాబ్ నేషనల్ బ్యాంక్కి సంబంధించి 180 మిలియన్ కస్టమర్స్ అనే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ యొక్క సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించి, అంటే ఒకవేళ 10 lakhs అబవ్ చెక్ ఎప్పుడైతే వాళ్ళు విత్డ్రా చేస్తున్నారో, అంటే మనీని యూజ్ చేస్తున్నారో, సో అబవ్ 10 lakhs ఉన్నప్పుడు పర్టికులర్గా 10 lakhs నుండి ఇంకా స్టార్ట్ అనమాట ఈ పాజిటివ్ పే సిస్టమ్ అనేది వాళ్ళు యూజ్ చేయాలి అని. మరి ఈ పాజిటివ్ పే సిస్టమ్ అంటే ఏంటి, రైట్, మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. యాక్చువల్గా పాజిటివ్ పే సిస్టమ్ మనం యూజువల్గా ఏంటంటే కీ డీటెయిల్స్ ఏముంటాయి మనకి, చెక్ నెంబర్ కానివ్వండి, అకౌంట్ నెంబర్, చెక్ ఆల్ఫా, చెక్ అమౌంట్, చెక్ డేట్ అండ్ బెనిఫిషియరీ నేమ్, సో ఇవి ఉంటాయి. కానీ ఇప్పుడు మనకి ఈ పాజిటివ్ పే సిస్టమ్ ద్వారా ఏమవుతుంది, ఫ్రాడ్ ప్రొటెక్షన్ సిస్టమ్ అనేది చెక్స్కి ఎక్కువగా ఉంటాయి. సో అందుకోసమే ఈ చెక్స్ని ఇంకా ప్రొటెక్ట్ చేయడానికి అక్కడ మనకేంటంటే పిఎన్బి యొక్క కస్టమర్స్ యొక్క సెక్యూరిటీని ఫోకస్ చేస్తూ పిఎన్బి అనేది ఈ పీపీఎస్ సిస్టమ్ని, అంటే పాజిటివ్ పే సెక్యూరిటీ సిస్టమ్ని ఇంకా మ్యాండేటరీ అండ్ కంపల్సరీగా చేసింది. ఒకవేళ వాళ్ళు చెక్ అనేది అబౌవ్ 10 lakhs లేదా 10 lakhs యూజ్ చేస్తున్నట్లయితే దే హ్యావ్ టు మేక్ పీపీఎస్ సిస్టమ్ అనమాట. మరి ఈ పీపీఎస్ సిస్టమ్ అనేది ఏంటి అంటే, కస్టమర్ అనేవాళ్ళు ఈ హై వాల్యూ చెక్ని ఇష్యూ చేస్తున్నప్పుడు దే హ్యావ్ టు రీకన్ఫర్మ్ సమ్ ఎసెన్షియల్ డీటెయిల్స్, ఏంటది రీకన్ఫర్మేషన్ ఉంటుంది. సో అదే మనకి ఈ పాజిటివ్ పే సిస్టమ్ అనే ఒక రీసెంట్గా పిఎన్బి తీసుకొచ్చిన ఒక మ్యాండేటరీ ఇష్యూ అనమాట. అండ్ దెన్ మరి ఈ యొక్క పీపీఎస్ డెవలప్ చేసిన ఎవరు అంటే మనకి ఎన్పిసిఐ, తెలిసిందే, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఎన్పిసిఐ. దిస్ అండ్ అంబ్రెలా ఫర్ ఆల్ ద రీటైల్ పేమెంట్స్. అండ్ దెన్ మరి డీటెయిల్స్ అనేవి కూడా క్రాస్ చెక్ చేస్తారు. ఎప్పుడు అది, దట్ ఈస్ వైల్ ప్రెజెంటింగ్ ద చెక్ ఇన్ క్లియరింగ్ బిఫోర్ ద పేమెంట్. సో అంటే ఇక్కడ రీకన్ఫర్మేషన్ కానివ్వండి అండ్ యాజ్ వెల్ యాజ్ క్రాస్ చెకింగ్ కానివ్వండి, మనకి చెక్ అబౌవ్ 10 lakhs 10 lakhs నుంచి యూజ్ చేస్తున్నప్పుడు ఈ యొక్క సిస్టమ్ అనేది మ్యాండేటరీగా ఫాలో అవ్వాలి అనే ఒక నోటీస్ని రీసెంట్గా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. అండ్ దెన్ మనకి స్టాటిక్ పార్ట్కి వెళ్ళినట్లయితే ఎస్టాబ్లిష్డ్ ఇయర్ వచ్చేసి 1894 అండ్ హెడ్ క్వార్టర్స్ ఇస్ ఇట్ న్యూఢిల్లీ. దెన్ డిఫెన్స్ న్యూస్ డిస్కస్ చేసే ముందు యాక్చువల్గా ఇక్కడ క్వశ్చన్ రైజ్ చేస్తాను, ఏ ఇయర్లో కంజర్ ఎక్సైజ్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఆలోపు మనం కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాము. ఏంటంటే రీసెంట్గా మార్చ్ ఇంకా ఏప్రిల్ మంత్లో, అంటే ప్రీవియస్గా కూడా మార్చ్ మంత్లో స్టార్ట్ అయ్యింది, ఏప్రిల్ మంత్లో ఎండ్ అయ్యింది. ఆ యొక్క ఎక్సైజ్ వచ్చేసి మిలిటరీ ఎక్సైజ్ అనమాట. ఏ 2 కంట్రీస్కి మధ్యలో అంటే ఇండియా ఇంకా కిర్గిస్థాన్ మధ్యలో జరిగిన ఒక మిలిటరీ ఎక్సర్సైజ్. ఈ మిలిటరీ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అనేది రీసెంట్గా ఎక్కడ ప్లేస్ చేసుకుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియాలోనే లేదా కిర్గిస్థాన్లో, అండ్ యాజ్ వెల్ యాజ్ ఎన్నో ఎడిషన్ 2022 అనేది ఎన్నో ఎడిషన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ మీకు కంజర్ ఎక్సైజ్ అనేది ఇండియా ఇంకా కిర్గిస్థాన్ మధ్యలో ఎప్పటి నుండి స్టార్ట్ అయింది అని ఐడియా ఉంటే మీరు ఇక్కడ ఎడిషన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఎన్నో ఎడిషన్ అది 9th ఎడిషన్ 2022 అనేది రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఇది ఒక జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ అనమాట. అండ్ ఇది ఏంటంటే రీసెంట్గా ప్లేస్ చేసుకుంది మనకి బాక్లో, హిమాచల్ ప్రదేశ్లో ఈ యొక్క స్పెషల్ ఫోర్సెస్ ట్రైనింగ్ అనేది ప్లేస్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇందులో ఏంటంటే కాంటినెంట్స్ ఫ్రమ్ ఇండియా అండ్ కిర్గిస్థాన్ హ్యావ్ షేర్డ్ ఆల్ దేర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఇంకా బెస్ట్ ప్రాక్టీసెస్. మరి వేటికి సంబంధించి టెక్నిక్స్ కానివ్వండి, వాళ్ళు పర్ఫామ్ చేసిన టాటిక్స్ కానివ్వండి, ప్రొసీజర్స్ కానివ్వండి, ఎందుకోసము, విచ్ ఇస్ ఫర్ కౌంటరింగ్ ద ప్రజెంట్ అండ్ ఎమర్జింగ్ థ్రెట్స్ టు ద కాన్ఫ్లిక్ట్ స్పెక్ట్రమ్ ద్వారా ఈ యొక్క వాళ్ళ బెస్ట్ ప్రాక్టీసెస్ని షేర్ చేసుకుంటూ ఇలాంటి ఒక కొన్ని ఎక్సర్సైజెస్ని కండక్ట్ చేస్తుంటారు మనకి కంట్రీస్ మధ్యలో, ఇంకా బాండ్ని స్ట్రెంథెన్ చేయడానికి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ యొక్క మిలిటరీ ఎక్సర్సైజ్ గురించి వెళ్ళినట్లయితే దిస్ ఇస్ అ వార్ గేమ్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ మిలిటరీ రిసోర్సెస్ ఇన్ ట్రైనింగ్ ఫర్ ద మిలిటరీ ఆపరేషన్స్. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ ఎక్సర్సైజ్లో కంబాక్ట్ చేసినప్పుడు కూడా లైక్ వాట్ దే విల్ బి గోయింగ్ టు పర్ఫార్మ్ అంటే షూటింగ్ అవనివ్వండి, స్నిప్పింగ్, మౌంటైన్ సర్వైవల్, హోస్టేజ్ రెస్క్యూ డ్రిల్స్ అండ్ అనార్మ్డ్ వార్ఫేర్ అనేది కొంత ఎక్స్టెన్సివ్గా ఇలాంటివన్నీ లైక్ అదర్ యాక్టివిటీస్ని కూడా పర్ఫామ్ చేస్తుంటారు. సో ఇది మనకి కంచర్ అనే ఒక ఎక్సర్సైజ్. కానీ మీకు ఫస్ట్ రైజ్ చేసిన క్వశ్చన్ ఏంటి, ఇండియా ఇంకా కిర్గిస్థాన్ మధ్యలో ఫస్ట్ యాక్చువల్గా కంచర్ ఎక్సర్సైజ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది. సో ఇక్కడ మీకు ఆన్సర్కి వెళ్ళినట్లయితే 2011లో, ఎప్పుడది 2011లో కంచర్ ఎక్సర్సైజ్ అనేది ఇండియా ఇంకా కిర్గిస్థాన్ మధ్యలో ప్లేస్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఎవ్రీ ఇయర్ ఇలా ఈ యొక్క ఎక్సర్సైజ్ని కండక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు ఫోకస్లోకి వెళ్ళినట్లయితే 2022 అనేది 9th ఎడిషన్ని రిప్రజెంట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి వెళ్ళినట్లయితే రీసెంట్గా
మధ్యప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఇంకా ఫైనల్గా ఈ యొక్క స్కీమ్ ఏంటది, ముఖ్యమంత్రి ఉద్యమ్ క్రాంతి యోజన అనేది లాంచ్ చేసింది. ఈ ముఖ్యమంత్రి ఉద్యమ్ క్రాంతి యోజన అనేది అసలు ప్రీవియస్గానే 2021లోనే అనౌన్స్ చేసింది మధ్యప్రదేశ్ గవర్నమెంట్. కానీ దాన్ని ఇంకా అసలు అంటే ఫైనల్ లాంచ్ అనేది జరిగి జస్ట్ అనౌన్స్మెంట్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఇంకా ప్రస్తుతం ఆల్ సెట్ అనమాట. ఈ యొక్క పర్టికులర్ స్కీమ్ వచ్చేసి ముఖ్యమంత్రి ఉద్యమ్ క్రాంతి యోజన అనేది ఫైనల్గా మధ్యప్రదేశ్ లాంచ్ చేయబోతుంది అనేది. అండ్ ఇక్కడ ఏంటంటే దట్ ఈస్ ముఖ్యమంత్రి ఉద్యమ్ క్రాంతి యోజన అన్నాం. ఉద్యమం అంటే ఏంటి, మనకి ఎంటర్ప్రైజ్ అనమాట. అంటే ఎంటర్ప్రైజెస్ని మేజర్గా ఎంకరేజ్ చేయడానికే ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది మధ్యప్రదేశ్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. మరి ఇందులో ఏంటంటే మనకి ఉద్యమ్ క్రాంతి పోర్టల్ అన్నాం, ఉద్యమ్ క్రాంతి స్కీమ్ అన్నాం. ఇదేంటంటే మనకి చీఫ్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు దీన్ని లాంచ్ చేయబోతున్నారు. ఫస్ట్ అనౌన్స్ చేసింది కూడా నవంబర్ 2021లో అనమాట. కానీ ఇప్పటి వరకు దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేదు. కానీ నౌ ఇన్ దిస్ ఇయర్ దెల్ బి గోయింగ్ టు ఎగ్జిక్యూట్ అండ్ ఆల్ వర్ సెట్ టు రెడీ ఫర్ ద ఎగ్జిక్యూషన్. అండ్ మరి ఇందులో ఏ విధంగా హెల్ప్ చేయబోతున్నారు అంటే, యూత్ ఎవరైతే ఉన్నారో మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 12th క్లాస్ ఉంటారు కదా. సో మినిమం క్వాలిఫికేషన్ 12th క్లాస్ పెట్టారు. అండ్ 12th క్లాస్ క్వాలిఫై అయిన యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా బిజినెస్కి కానివ్వండి, స్టార్టప్స్కి కానివ్వండి, లేదంటే లైక్ ఎంటర్ప్రైజెస్కి కానివ్వండి, వాళ్ళు ఏదైనా ఇనిషియల్ స్టెప్ తీసుకుంటున్నారు అంటే వాళ్ళకి కొంత లోన్ అనేది ప్రొవైడ్ చేయబోతుంది. లోన్ అమౌంట్ వచ్చేసి 1 lakh నుండి 50 lakh వరకు ఆఫర్ చేస్తుంది మధ్యప్రదేశ్ గవర్నమెంట్. ఏ స్కీమ్ అది, ముఖ్యమంత్రి ఉద్యమ్ క్రాంతి యోజనలో భాగంగా. దిస్ వుడ్ ఆఫర్ టు ద యూత్ అండర్ ద స్కీమ్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని ఎంకరేజ్ చేస్తూ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఇలాంటి యొక్క స్కీమ్తో ముందుకు రావడం జరిగింది. అండ్ దెన్ మనకి స్టాటిక్ పార్ట్కి వెళ్ళినట్లయితే క్యాపిటల్ వచ్చేసి భోపాల్, చీఫ్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. దెన్ సో ఐ హోప్ దట్ ఎవ్రీవన్ యూ వర్ క్లియర్ విత్ ద కాన్సెప్ట్ అండ్ యూ ఆర్ గెటింగ్ ద కాన్సెప్ట్స్. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్కి వెళ్ళినట్లయితే ఫస్ట్ మనకి ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పుడు కానీ మీరు ఇప్పటి నుండి ఒక ప్రొసీజర్ని చేంజ్ చేశాము. మీకు ఏంటంటే ఎగ్జామినేషన్స్లో 6 months నుండి 1 year వరకు క్వశ్చన్స్ రైజ్ అవుతాయి కదా పాస్ట్వి. అంటే మీకు అవన్నీ గుర్తుండాలి అంటే ఎవ్రీ టైమ్ రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. రివిజన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ పీపుల్ విచ్ ఇస్ రిగార్డింగ్ యువర్ ఎగ్జామినేషన్, అది కూడా కరెంట్ అఫైర్స్కి సంబంధించి. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ చెప్పాను కదా, అదేంటంటే మీరు నెక్స్ట్ ఒకవేళ క్లాస్కి అటెండ్ అవుతున్నారు అని అంటే మీరు ప్రీవియస్ 1 week కరెంట్ అఫైర్స్ని పర్ఫెక్ట్గా ఉండండి. ఆ ప్రీవియస్ పాస్ట్ 1 week కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇక్కడ మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవ్రీ టైం వీక్ బై వీక్ మీరు రివిజన్ చేస్తూ ఉండండి. అండ్ ఈవెన్ మంత్ ఎండింగ్లో కూడా ఒకసారి మీకు మంత్ హోల్కి సంబంధించి కొన్ని ర్యాండమ్ క్వశ్చన్స్ని రైజ్ చేస్తుంటాను. ఇస్ ఇట్ క్లియర్? సో ఆ క్వశ్చన్స్ని కూడా మీరు ఆన్సర్ చేసే విధంగా, అంటే రివిజన్ అనేది అట్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇస్ ఇట్ క్లియర్? మీ ప్రిపరేషన్లో రివిజన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ అనమాట. అండ్ దెన్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ గవర్నమెంట్ రీసెంట్లీ లాంచ్డ్ అ స్కీమ్ టు విచ్ వాజ్ సెటప్ ద హాబీ హబ్స్. అది కూడా ఎందుకోసము, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని ఇంకా అమాంగ్ ద స్టూడెంట్స్ టు ఇంప్రూవ్ దాట్ క్వాలిటీ కాల్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని, దట్ ఈస్ టు పర్ఫార్మ్ దెమ్. అండ్ ఇక్కడ ఏంటంటే స్కూల్ హార్స్ తర్వాత ఈ యొక్క ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేయడానికి స్టూడెంట్స్లో ఈ యొక్క హబ్స్ని ఏర్పాటు చేయాలని రీసెంట్గా ఒక స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ గవర్నమెంట్ డిసైడ్ చేసింది. సో అది మనకి స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ నేమ్ అడుగుతున్నారు. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే చండీగఢ్, లడాక్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్ ఢిల్లీ. సో ఒకసారి లైక్ కాన్సన్ట్రేట్ చేయండి మీ ఆన్సర్ ఏంటి అనేది, విచ్ ఇస్ రిగార్డింగ్ ఢిల్లీ గవర్నమెంట్. ఆప్షన్ డి అనేది మీ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనమాట. ఆల్రెడీ కాన్సెప్ట్ మేము ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసాము. మీరు ఏంటంటే గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. హాబీ హబ్స్ ఢిల్లీ, ఇలా కొన్ని ఇనిషియేటివ్స్ అనేవి గ్రీన్ ఇండియా కానీ గ్రీన్ ఇండియా కానివ్వండి, అంటే కొన్ని ఏంటంటే మనకి పొల్యూషన్కి సంబంధించిన స్కీమ్స్ కానీ ఎడ్యుకేషన్కి సంబంధించినవి కానీ లైక్ ఏవైనా మీరు ఫస్ట్ టైం ఇలా చదువుతున్నారు అంటే కొన్నిసార్లు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ ఢిల్లీ అనేది ఆప్షన్గా ఉంటే జస్ట్ చూస్ చేసుకోండి, కానీ అది ప్రతి ఏరియాలో వర్కౌట్ అవ్వదు. బట్ ఇన్ సర్టన్ కేసెస్ ఒకవేళ మీరు ఎగ్జామినేషన్లో బ్లాంక్గా ఉన్నట్లయితే కొన్నిసార్లు చెప్పలేం కదా. సో ఇలా జస్ట్ కొన్ని లాజిక్స్ని అప్పుడప్పుడు ఫాలో అవుతుండండి. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ హెల్త్ డే ఇన్ 2022? అపార్ట్ ఫ్రమ్ దిస్, ఈవెన్ ఇక్కడ మీకు ఇంకో క్వశ్చన్ కూడా రైజ్ చేస్తాను, కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వరల్డ్ హెల్త్ డే యొక్క డేట్ అనేది మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే థీమ్ గురించి అవర్ ప్లానెట్ అవర్ హెల్త్, క్లైమేట్ చేంజ్ మ్యాటర్స్, పర్సనల్ హైజీన్ అండ్ పబ్లిక్ హైజీన్, టేక్ కేర్ ఆఫ్ యూ అండ్ ఎర్త్. సో ఇక్కడ మనకి ఏంటి ఎర్త్, ప్లానెట్, సో ఇలా డిఫరెంట్ టర్మ్స్ అనేవి ఉన్నాయి.
గుర్తుపెట్టుకోండి, థీమ్ అనేది చెప్పాను నేను మీకు ఆల్రెడీ. ఎందుకోసం ఆ థీమ్ని కన్సిడర్ చేశానో కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి కాన్సెప్ట్ని రివైజ్ చేయండి. అండ్ అంటిల్ దట్ డేట్ని కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వరల్డ్ హెల్త్ డే అనేది 2022లో ఏ డేట్ రోజున సెలబ్రేట్ చేశాము అనేది. అండ్ ఇక్కడ మీకు ఆన్సర్కి వెళ్ళినట్లయితే అవర్ ప్లానెట్ అవర్ హెల్త్ అనేది వరల్డ్ హెల్త్ డే ఆఫ్ 2022 యొక్క థీమ్ అనమాట. ఇస్ ఇట్ క్లియర్? దెన్ అండ్ ఈవెన్ దెన్ ఈ డేట్కి సంబంధించిన కొంత హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇఫ్ పాసిబుల్ హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ని కూడా మెన్షన్ చేయండి. ఎందుకంటే మీకు హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ గుర్తున్నా కూడా మీరు డేట్ అనేది ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఎందుకోసం ఆ డేట్ని కన్సిడర్ చేశారో కూడా మీకు ఐడియా ఉంటుంది, రైట్? అండ్ దెన్ which bank has been adjudged the best performing bank in self-help group linkages by Deen Dayal Antyodaya Yojana called National Rural Livelihood Mission. ఈ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ NRLM అనేది మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? రూరల్ పాపులేషన్ యొక్క ఇన్కమ్ని ఎక్కువగా అంటే జనరేట్ చేయడానికి ఒక మెయిన్ సోర్స్ అనేది దట్ ఈస్ విచ్ ఇస్ రిగార్డ్ టు ఇంక్రీజ్ ద ఇన్కమ్ జనరేషన్ రిగార్డింగ్ ద రూరల్ ఏరియాస్కి సంబంధించి ఈ మిషన్ని లాంచ్ చేశారు. మరి ఈ మిషన్లో భాగంగా ఒక బ్యాంక్ అనేది ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లింకేజెస్ని ఎక్కువగా ఉండడం ద్వారా రీసెంట్గా బెస్ట్ పర్ఫార్మెన్స్ బ్యాంక్ ఇన్ విచ్ ఇస్ ఇన్ లింకింగ్ ద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనే ఒక టైటిల్ని కూడా గెలుచుకోవడం జరిగింది. మరి ఆ బ్యాంక్ నేమ్ అనేది క్వశ్చన్. ఇక్కడ మీకు ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, HDFC బ్యాంక్ ఆర్ RBL బ్యాంక్. సో ఇక్కడ మీ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి, HDFC బ్యాంక్ అనేది రీసెంట్గా ఈ యొక్క అవార్డ్ని గెలుచుకోవడం జరిగింది. అండ్ దెన్ వై వాజ్ ద వరల్డ్ బ్యాంక్ ఎస్టాబ్లిష్డ్? ఒకసారి మీరు ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే బికాస్ ఈరోజు మనం AIIB గురించి డిస్కస్ చేసాము, వరల్డ్ బ్యాంక్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో మరి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? AIB గురించి ఆల్రెడీ క్లాస్లో డిస్కస్ చేసాం కదా. సో ఇక్కడ స్టాటిక్ పార్ట్ మిమ్మల్ని వరల్డ్ బ్యాంక్కి సంబంధించి బ్యాంకింగ్ న్యూస్లో కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇక్కడ మనకి వై వాజ్ ద వరల్డ్ బ్యాంక్ ఎస్టాబ్లిష్డ్ అంటే ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే టు ప్రమోట్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్ ఎల్స్ టు రీకన్స్ట్రక్ట్ ద ఎకానమీస్ డ్యామేజ్ డ్యూరింగ్ ద సెకండ్ వరల్డ్ వార్ or to improve the adverse balance of payment situation of the non-member countries or none of the above. సో మీరేంటంటే మ్యాక్సిమం ఇలాంటి ఆప్షన్స్ చూసినప్పుడు మీరు మిస్టేక్ కమిట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మీకు ఆ కాన్సెప్ట్ ఐడియా లేకపోతే నన్ ఆఫ్ ద అబౌవ్ అని పెట్టేస్తుంటారు. సో అది ప్రతి ఏరియాలో వర్కౌట్ అవ్వదు, జాగ్రత్త పడండి. ఇలాంటి అప్పుడు ఏం చేయాలంటే ఒకసారి మీరు క్వశ్చన్ని క్లియర్గా చదివి ఆప్షన్స్ని ఒక 2 to 3 టైమ్స్ని రిఫర్ చేయండి. మీకు ఎగ్జామినేషన్లో ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేశాక లాస్ట్ కొంత టైం ఉంటుంది కదా, సో ఆ టైంలో ఇలా మీరు కొన్ని క్వశ్చన్స్ని అనలైజ్ చేయండి. ఇక్కడ ఏంటంటే మీకు ఆన్సర్ వచ్చేసి టు రీకన్స్ట్రక్ట్ ద ఎకానమీస్ డ్యామేజ్ డ్యూరింగ్ ద సెకండ్ వరల్డ్ వార్ అనేది వరల్డ్ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేశారు. అంటే ఈ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్తో. ఎందుకోసం అంటే మనకు తెలిసిందే వరల్డ్ వార్ కండక్ట్ చేసిన సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడు జరిగింది ఒకసారి మీకు ఆ పీరియడ్ తెలిస్తే 1939 నుండి 1945 వరకు అని. కానీ ఇక్కడ మనకి వరల్డ్ బ్యాంక్ ఎప్పుడు సెటప్ చేశారు? 1944లో కదా. సో ఇక్కడ సెకండ్ వరల్డ్ వార్ జరిగిన కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో దాని తర్వాత ఇంకా ఎకనామీస్ని ఇంప్రూవ్ చేయాలి అన్న ఉద్దేశంతోనే ఈ వరల్డ్ బ్యాంక్ని సెటప్ చేశారనమాట. సెకండ్ వరల్డ్ వార్లో డ్యామేజ్ అయిన ఎకనామీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రీకన్స్ట్రక్ట్ చేయడానికి అది మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. అర్థమైంది కదా? దెన్ నెక్స్ట్ స్టాండప్ ఇండియా స్కీమ్ అనేది రీసెంట్గా 6 years కంప్లీట్ చేసుకుంది. సో ఇక్కడ మీకు క్వశ్చన్ ఏంటంటే ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ యొక్క డేట్ అనేది 2022లో ఎప్పుడు సెలబ్రేట్ చేశారు? అట్లీస్ట్ మీకు స్టాండప్ ఇండియా స్కీమ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే మనం డిస్కస్ చేసాము క్లియర్గా స్టాండప్ ఇండియా స్కీమ్ గురించి. స్టాండప్ ఇండియా స్కీమ్ అనేది ఏంటి, ఆ స్కీమ్ ఎందుకోసము, అండ్ యాజ్ వెల్ యాజ్ రీసెంట్గా 6 years ఫినిష్ చేసుకుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఏంటి అంటే లైక్ ఇందులో లోన్స్ అనేది ఎక్కువగా ఎవరికి ప్రొవైడ్ చేస్తుంటారు? SC, ST అండ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి ₹10 lakh లోన్ అనేది కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఈ యొక్క స్టాండప్ ఇండియా స్కీమ్ ద్వారా. అంటే ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్షిప్ని ఎంకరేజ్ చేయడానికి ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. మనది ఎప్పుడు లాంచ్ చేశారు, ఏ డేట్ రోజున లాంచ్ చేశారని గుర్తుంటే ఇక్కడ మీరు 6 years కూడా ఏ రోజున ఫినిష్ అయిందో ఈజీగా చేయగలరు. ఇయర్ అడిగితే కష్టం, కానీ డేట్ అడిగితే మనకి ఏ రోజు లాంచ్ చేశారో అది ఎవ్రీ ఇయర్ ఇంకా యానివర్సరీగా ఫినిష్ చేసుకుంటుంది కదా. సో ఒకసారి ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే 1st April, 2nd April, 3rd April ఆర్ 5th April. సో ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆప్షన్ ఇస్ డి, 5th April అనేది మీ యొక్క ఆన్సర్. నెక్స్ట్ రీసెంట్గా మనకి శ్రీలంక అనేది కరెంట్ అఫైర్లో ఉండడం జరిగింది. కానీ క్వశ్చన్ ఏంటంటే శ్రీలంకకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది అనేది. ఎందుకోసం ఈ క్వశ్చన్ రైజ్ చేశాను అంటే ప్రస్తుతం తరచుగా చూస్తున్నాము శ్రీలంక క్రైసిస్ గురించి, రైట్? ఎకనామిక్ క్రైసిస్ అనేది ఏర్పడింది. అండ్ ఈవెన్ శ్రీలంక ప్రెసిడెంట్ సంబంధించి కూడా పబ్లిక్ ఎమర్జెన్సీని రీసెంట్గా అనౌన్స్ చేశారు. అండ్ అక్కడ ఫుడ్ క్రైసిస్ కానివ్వండి, ఫ్యూయల్ షార్టేజెస్ కానివ్వండి, సో ఇలా
మెనీ క్రైసిస్ అనేది మేజర్గా ఇక్కడ మనకి శ్రీలంకని హిట్ చేస్తుంది, ఐలాండ్ నేషన్ని. మరి ఇందులో ఇండియా అనేది హెల్ప్ చేసిందా లేదా? ఎస్, ఇండియా అనేది హెల్ప్ చేసింది. అండ్ దెన్ అదర్ కంట్రీస్ కూడా ఇక్కడ శ్రీలంకకి హెల్ప్ చేస్తున్నాయి. కానీ ఇక్కడ చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే పాండమిక్కి సంబంధించి కూడా శ్రీలంక అనేది హిట్ అవ్వడం జరిగింది. అండ్ ఎందుకోసం అంటే శ్రీలంకకి టూరిజం ఇండస్ట్రీ అనేది ఎక్కువగా ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఒక టూరిజం సెక్టర్ అనేది చాలా పడిపోయింది. ఎప్పుడు అది కోవిడ్ పాండమిక్లో. దానికి అంటే కోవిడ్కి ముందు కూడా కొన్ని కంట్రీస్తో శ్రీలంకకి ఇష్యూస్ ఉండడం ద్వారా అదర్ కంట్రీస్ ఏం చేశాయంటే కంప్లీట్గా బ్యాన్ చేశాయి శ్రీలంకకి వెళ్ళడం. సో దాని ద్వారా కూడా కొంత టూరిజం సెక్టర్ లైక్ ఎఫెక్ట్ అయిందనమాట. సో ఇలా వేరియస్ రీజన్తో ఫైనల్గా అయితే సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు క్రైసిస్ అనేది ఏర్పడింది. సో ఇక్కడ మనకి ఏంటంటే మేబీ ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి స్టాటిక్ పార్ట్ సంబంధించి, కరెంట్ అఫేరే కాకుండా. అండ్ ఇక్కడ మనకి ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే 4th February of 1948, 38th June of 1942, 4th July of 1956 ఆర్ 2nd December of 1971. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన నెక్స్ట్ దాని తర్వాతే యాక్చువల్గా శ్రీలంకకి ఇండిపెండెన్స్ అనేది వచ్చింది. ఎప్పుడు అంటే అది మనకి 1948 అనమాట. 4th February 1948లో శ్రీలంకకి ఇండిపెండెన్స్ రావడం జరిగింది. అండ్ దెన్ ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ అనేది నార్మల్గా ఎన్ని ఇయర్స్కి ఒకసారి జరుగుతుంటుంది అనేది క్వశ్చన్ ఇక్కడ మీకు. క్లియర్? దెన్ మనకేంటంటే ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ఫెడరేషన్ అనేది ఫీఫా వరల్డ్ కప్ టోర్నమెంట్స్ని కండక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మీ క్వశ్చన్ ఏంటి అంటే వరల్డ్ కప్ టోర్నమెంట్స్ని కండక్ట్ చేస్తుంది అన్నాం, రైట్? సో వెల్ అండ్ గుడ్. ఈ క్వశ్చన్ని ఆల్రెడీ డిస్కస్ చేసాం ప్రీవియస్ సెషన్లో కూడా, ఒకసారి రివైజ్ చేసుకోండి. ఆప్షన్ 8, 2, 3, 4 ఆర్ 5. జస్ట్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీ యొక్క ఆన్సర్ని. దీనికి సంబంధించి ఆల్రెడీ వీ హ్యాడ్ మేడ్ ఎ డిస్కషన్ ఇన్ ద ప్రీవియస్ సెషన్. అండ్ దెన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ రీసెంట్గా ఒక మాస్కట్ని రిలీజ్ చేసింది. దేనికి సంబంధించి? ఇనిషియేటివ్స్ ఫర్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి. మరి ఆ మాస్కట్ యొక్క నేమ్ ఏంటి? ఇక్కడ ఏమన్నారు, మనకి ఎన్విరాన్మెంట్కి సంబంధించిన మినిస్ట్రీ లాంచ్ చేసింది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ SUP సింగిల్ యూస్ ప్లాస్టిక్ని కూడా మేజర్గా బ్యాన్ చేయడానికి ఈ యొక్క అంటే కంప్లీట్గా ఎలిమినేట్ చేయడానికి ఒక స్టెప్ ఫార్వర్డ్ అని కూడా చెప్పొచ్చు. ఇలాంటి కొన్ని మాస్కట్స్ని లాంచ్ చేస్తూ. మాస్కట్ అంటే ఏంటి? ఒక సింబాలిక్ ఫిగర్ అనమాట. సో ఒక సింబాలిక్ ఫిగర్ని లాంచ్ చేసింది రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్. మరి ఆ సింబాలిక్ ఫిగర్ నేమ్ ఏంటో కూడా మనం డిస్కస్ చేసాం ప్రీవియస్ సెషన్లోనే. జస్ట్ ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. ఆప్షన్స్కి వెళ్తే మీకు గుర్తొస్తుంది అనుకుంటాను. పరివేష్, వికల్ప్ ఆర్ ఎల్స్ ప్రకృతి, కవచ్. సో జస్ట్ ఎగ్జాక్ట్గా మెన్షన్ చేయండి కమెంట్ సెక్షన్లో. ఏంటి ఆన్సర్ వచ్చేసి విచ్ ఇస్ రిగార్డింగ్ ఆప్షన్ సి. ప్రకృతి అనేది ప్రీవియస్గా రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేది ఈ యొక్క అనదర్ స్టెప్ అనమాట. ఎందుకోసము? కంప్లీట్గా ఎలిమినేట్ చేయడానికి సింగిల్ యూస్ ప్లాస్టిక్ని. బికాస్ నియర్లీ 3.5 to 3.6 మిలియన్ టర్న్స్ ఆఫ్ ప్లాస్టిక్ అనేది ఎవ్రీ ఇయర్ ఇండియాలో జనరేట్ అవుతుంది. సో దీన్ని తగ్గించడం కోసమే, ఎలిమినేషన్ కోసమే ఈ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ని కన్సిడర్ చేస్తూ ఈ యొక్క మాస్కెట్ని కూడా రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? సో దీంతో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ద్వారా కూడా ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి ఏంటి, స్టాటిక్ పార్ట్ నుండి కూడా ఎలా అడుగుతారు అంటే ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఉన్న కాన్సెప్ట్స్ రిలేట్ చేస్తూ స్టాటిక్ పార్ట్ పైన కూడా క్వశ్చన్స్ రైజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ కరెంట్ అఫైర్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి. విల్ బి మీటింగ్ ఇన్ అవర్ నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. స్టే ట్యూన్ until our next session.